చక్రాన్ని తిప్పి కొడుతూనే ఉన్నాం, మన పైచేని సాధించి చూపించుకుంటూనే ఉన్నాం. అది మన కెపాసిటీ. ఆ మేరకు మనం మన ఘనతని సాధించుకుంటున్నామని చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఆ రోజు ఆ కాశ్మీర్లో ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన తప్పించి తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ లో కూడా మనం ఎప్పటికప్పుడు పైచే సాధిస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ని ఐసోలేట్ చేయగలిగాం, దౌత్యపరంగా పాకిస్తాన్ని మూసివేయగలిగాం. పాకిస్తాన్ లో ఇంటర్నల్ సిచ్యువేషన్ ఇవాళ ఏ రకంగా ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. మీరు అన్నట్టు పాకిస్తాన్ ప్రజలే భారతదేశంతో యుద్ధం వద్దు, మాకు కావాల్సింది తిండి తిప్పలు అని చెప్పేసి పోరాటం చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోండి. పాకిస్తాన్ లో నేను చెప్తున్నాను, బెలూచిస్తాన్ లో 1/3 బెలిచి లిబరేషన్ ఫ్రంట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. భారతదేశం ఇప్పటి వరకు వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ లో జోక్యం చేసుకోవాలి అనుకోలేదు కాబట్టి ఓకే, కానీ మనం పొలిటికల్ గా ఒక డెసిషన్ తీసుకొని పిఎల్ఎఫ్ కనుక సపోర్ట్ చేస్తే ఆ సపరేట్ దేశం అయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంటది. కాకపోతే మనం ఇంతవరకు ఆ పొలిటికల్ డెసిషన్ వైపు వెళ్ళలేదు, అంతే తేడా. పాకిస్తాన్ మరీ రెచ్చగొట్టే పని కనుక చేస్తే, ఇబ్బందికరమైన సిచ్యువేషన్ గురి చేస్తే, ఏదో ఆల్ అవుట్ వారికి కనుక క్రియేట్ చేస్తే 4 రోజులు కూడా పాకిస్తాన్ మన ముందు నిలవలేదండి. 4 రోజులు కూడా నిలవలేదు. అది పాకిస్తాన్ బలహీనత. ఇలా మీరు క్లియర్ గమనించండి. ఒకవైపు చైనా యుద్ధ విమానాలు, మరోవైపు అమెరికా యుద్ధ విమానాలు గతంలో పాకిస్తాన్ కొనుక్కున్నాయి. ఆ రెండింటిని కూడా మనం తిప్పికొడుతున్నాం. ఒకే S-400 తోటి అమెరికా F-16 తిప్పికొట్టగలిగాం, తర్వాత చైనా సంబంధించిన FL-17 తిప్పికొట్టగలిగాం. అంటే మనం ప్రపంచ అగ్రదేశాలుగా ఇవాళ భావిస్తున్నటువంటి అమెరికా, చైనాకి ఏమాత్రం తగ్గకుండా మన రక్షణ వ్యవస్థ ఉందని నిరూపించుకోగలిగాం. కాబట్టి పాకిస్తాన్ అనవసరంగా కొరితో తలగొక్కోవటం మానేసి తన ఇంటర్నల్ ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకోవడమే దృష్టి పెట్టుకోగలిగితే మంచిది. లేదు కాదు అని ఆల్ అవుట్ వారు ప్రకటించిందా, ఇంకా ప్రపంచ దానికి ఛాన్స్ లేదనుకుంటా. విషయం అండి, ఇప్పుడు ఏంటంటే వారి మిత్రులు చెప్తున్నది ఒక విధంగా అక్కడ అక్కడ మత ఛాందసవాదులు అక్కడ దేశాన్ని వెళ్తున్నారు. ఇంతకుముందు మీరే చెప్పారు, కల్మా చదువుతూ వెళ్ళి యుద్ధంలో చేయండి మీరు స్వర్గానికి వెళ్తారని. అటువంటి మత ఛాందస్సులు ఉన్న దేశం అది. వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. పిచ్చోడి చేతులు రాయిలాగా 130 న్యూక్లియర్ బాంబులు పెట్టి కూర్చున్నారు వాళ్ళు. ఏంటంటే అన్ని ఆచితూచి అడుగులు వేయాల్సింది. అందుకని ప్రభుత్వం 15 రోజులు ఆగి ఊగిన ఆగలేదు. 15 days సుధాకర్ గారు సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇందాక మీరు అడిగినది, ఇప్పుడు జిఎస్టీ వసూలు చేసింది, సెస్ వసూలు చేసింది భారత ప్రభుత్వం అన్నారు. అది ఎందుకు వసూలు చేసిందంటేనండి, ఆ వసూలు చేయటం వల్ల భారత చివరి ప్రాంతాల్లో, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న అస్సాం, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్ లాంటి ఊర్లకి రవాణా వ్యవస్థ మౌలిక సదుపాయాలు లేవండి. అవి ఏర్పాటు చేయగలిగాము. ఇప్పుడు మనకి వాజ్పేయి గారిది వాగా భూగర్భం నుంచి వెళ్ళే రోడ్డు మనకి సరిహద్దు ప్రాంతానికి ఈజీగా చేరుకోవడానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నామండి. అది కాక మన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకున్నామండి. ఇవన్నిటికీ ఎక్కించి మనం డబ్బులు ఇది అవుతాయండి. మన దగ్గర జిఎస్టీ వసూలు చేసి మన దగ్గర దీంతో మన రక్షణ వ్యవస్థను మనం పెంచుకున్నామండి. మనకి 60 ఏళ్ల క్రితం దాకా కూడా ఈ వ్యవస్థ లేదండి. గత 15 నెలల నుంచే ఈ వ్యవస్థ వస్తుంది. మనం ఈ వ్యవస్థ ద్వారా దీంతోనే మన రక్షణ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. రవిశంకర్ గారు, సుధాకర్ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇందాక మీరు అన్నారు పాకిస్తాన్లో 130 అణుబాంబులు ఏవో ఉన్నాయి, ఆచితూచి వ్యవహరించాలని. అణుబాంబులు ఉండొచ్చు కానీ వాటిని ఉపయోగించేటువంటి వ్యవస్థ వాళ్ళ దగ్గర లేదు. ఎలా ఉపయోగించాలో అలాంటి సాంకేతికత కూడా వాళ్ళ దగ్గర లేదనేది నా అభిప్రాయం. ఏమంటారు? అదేవిధంగా అజిత్ దోవల్ గారు ముందే చెప్పారు, ఆ పహల్గామ్ అటాక్స్ కి ప్రతీకార చర్యగా టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసో పాకిస్తాన్ మాకు ఎలాంటి ఉద్రిక్తతల్ని పెంచేటువంటి ఉద్దేశం లేదని చెప్పారు. తోక జాడిస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని. ఈరోజు ఆ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు షహబాజ్ షరీఫ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పాకిస్తాన్లో సివిల్ వార్ స్టార్ట్ అయింది. షాపుల్లోకి దూరి లూటీలు చేస్తున్నారు ప్రజలు అంటూ కూడా అక్కడ మనకి ఉన్నటువంటి సమాచారం. ఏం మాట్లాడతారు? లేదు, నిజమే మీరు అనే పాయింట్లో. బట్ నేను అనేది ఏంటంటే, ఒక మతం పిచ్చి ఎక్కిన దేశం అది. అందుకని కల్మా చదువుకుంటూ మీరు యుద్ధం చేయండి అంటారు, పోతే పోనీ చావనేయండి మనం అంటారు. సో అటువంటి దేశంతో వెళ్ళేటప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించాలి. మన ప్రభుత్వం అలాగే వ్యవహరిస్తుందని నేను అనుకుంటున్నాను. నేను చెప్పాను కదా, అందరూ 15 రోజులు ఆగుతుంటే ఇంకేం చేయదు, ఇక మన ప్రభుత్వం పని అయిపోయింది ఊరుకున్నారు అని ఏదో రకరకాల కామెంట్లు చేశారు. కానీ 15 days తర్వాత రిటాలియేషన్ ఒక అద్భుతమైన ప్రక్రియతోటి, అది కూడా అక్కడ ఒక మన సోఫియా ఖురేషి అనే అమ్మాయిని మిగతా వాళ్ళని పెట్టుకుని మరి ముందుకెళ్ళడం అనేది అద్భుతమైన ప్లానింగ్. అది దాన్ని మాకు ఏమాత్రం ఏదున్నా కానీ
ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న దాన్ని మాత్రం అద్భుతంగా నేను అంటున్నాను. దానికి కొంటే ఆచితూచి వ్యవహరించాలి. పిచ్చోడి చేతిలో రాయి పెట్టుకుంటే దాన్ని అటాక్ ఎలా చేయాలన్నది కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నది నా ఫీలింగ్. అట్లాగే చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఈరోజు ప్రపంచ దేశాలని అన్నింటిని తీసుకెళ్ళడంలో కూడా రీజన్ అదే. ఎందుకంటే రేపొద్దున వాడు పిచ్చోడి చేతులు రాయిని వేయకుండా ఉండడానికి అన్ని దేశాలు కలిసి కంట్రోల్ చేయాలి దాన్ని. అందుకని అన్ని దేశాలు కూడా ఈరోజు ముందుకు వస్తున్నాయి, ఇంక్లూడింగ్ అమెరికాలో ఉన్నప్పుడు ఆయన జాన్ వాన్స్ కూడా మాట్లాడినప్పుడు కానీ ఆయన ట్రంప్ మాట్లాడినప్పుడు కూడా మాకు ఇది 2 దేశాలు మాకు మిత్ర దేశాలే, ఆచితూచి వ్యవహరించాలి, మీరు రిటాలియేట్ చేయొద్దు అని కూడా వాళ్ళ మీద ప్రెజర్ పట్టుకొస్తున్నారు. ఐక్యరాజ్య సమితి కూర్చొని ఈ రోజు ప్రెజర్ భారతదేశం పక్కన రావాల్సిందే. భారతదేశం వన్ సైడ్ గా భారతదేశం పక్కన ప్రపంచం రావాల్సిందే. మనం చేస్తుంది ఉగ్రవాదం మీద పోరు. ఈ